ఎకానమీ ఎంత అండి చెప్పమంటారా? $0.23 ట్రిలియన్ ఎకానమీ. పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ తర్వాత 24 అంటే అందులో 10వ వంతు కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత జరుగుతా ఉందండి? 5 to 6% జరుగుతుంది. 5 to 6% జరిగితే అసలు $0.23 ట్రిలియన్ ఎకానమీ, $2.4 ట్రిలియన్ ఎకానమీ ఎట్లాగవుతుంది? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారా? ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా సంపద సృష్టించపోగా ఒక పక్కన అప్పులు కుప్పలుగా తీస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంట అగ్రగామిగా తీర్చిదిద్ది $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడంట. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తాన్నా, ఆయనది 2 నాలుకల ధోరణి అని నేను ఎందుకు అంటా ఉంటామంటే, మేమందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వద్దన్నది ఆయనే, బీజేపీ అంత గొప్ప నాయకత్వం భారతదేశంలో లేదన్నది ఆయనే, కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నది ఆయనే, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చాలా అవసరం అని చెప్పింది కూడా ఆయనే, ఆయన జగనన్న కన్నా పథకాలు ఎక్కువ ఇస్తానన్నది ఆయనే, ఖజానాలో డబ్బులు లేవని చెప్పింది కూడా ఆయనే, సంపద సృష్టిస్తానని చెప్పింది ఆయనే, వారం వందల కోట్ల రూపాయలు అప్పు చేసేది ఆయనే. మరి ఇన్ని చెప్పినా కూడా వినేది మాత్రం, వింటున్నది మాత్రం, వినబోయేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే.